అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. సో ఇప్పుడైతే టైం కరెక్ట్గా 8 o'clock అవుతుందన్నమాట. నేనైతే ఇప్పుడు తలస్నానం అది చేసేసాను, బట్ ఇంకా రెడీ అవ్వలేదు. ఎందుకంటే రెడీ అయ్యి అన్నీ చేసామనుకోండి కష్టం, చాలా కష్టం. దట్టు సమ్మర్ సీజన్లో అస్సలు చేయలేము. అందుకని చెప్పేసి మొత్తం అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాక అప్పుడు రెడీ అయ్యి మీ ముందుకైతే వస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేద్దాం, ఓకేనా? మీరందరూ ఉగాది ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతమందికి ఉగాది పచ్చడి అంటే ఇష్టం, అలానే ఉగాది పచ్చడి కోసం సంవత్సరం పాటు ఎదురు చూస్తాను నేనైతే. ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం. మా మమ్మీకి అయితే ఎక్కువ క్వాంటిటీలో చేయి మమ్మీ, చక్కగా తినేయచ్చు, మొత్తం అంతా తినచ్చు అనిపిస్తుంది అనమాట. సో ఈ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఉగాది పచ్చడి మా ఇంట్లో. సో ఎలా చేస్తున్నాను ఏంటనేది చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడికి కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను ఇక్కడ కౌంటర్ టేబుల్ మీద పెట్టేశాను. ఇవి మామిడాకులు, మనం తోరణం కడతాం కదా గుమ్మాలకి, అండ్ కొబ్బరికాయ, వేప పువ్వు, అండ్ ఇది తమలపాకు తాంబూలం పెట్టడానికి అనమాట, అరటిపళ్ళు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మామిడికాయ అనమాట. తర్వాత ఇవి పూజ సామాన్లు. మొత్తం అన్నీ నిన్న నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను కదా. ఈ లోపు ఇక్కడ ఇంకా నేను హెయిర్ అంతటికి కూడా సాంబ్రాణి వేసేసుకుంటున్నాను. అలానే మొత్తం ఇల్లంతా కూడా సాంబ్రాణి వేసేసాను అనమాట. నేను రోజు విడిచి రోజు మాకు మాపింగ్ చేస్తారు కదా, సో అందుకనే రోజు విడిచి రోజు కంపల్సరీగా ఇల్లంతా సాంబ్రాణి వేస్తాను. అండ్ ఇక్కడ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఉగాది పచ్చడి అనేది షేర్ చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. అయినా కూడా ఉగాది పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఉగాది రోజే కాదు, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తినాలనిపించినా కూడా ప్రిపేర్ చేసుకుని తింటాను అనమాట, అంత ఇష్టం. సో ఫస్ట్ చింతపండు రసం అనమాట, తర్వాత మామిడికాయ ముక్కలు అండ్ కొబ్బరికాయ ముక్కలు, తర్వాత బెల్లం, వేప పువ్వు, ఇంకా ఇంకేం వేసాం ఇందులో, అరటిపండు, అంతే. ఇవే వేస్తానండి నేను. చాలామంది అయితే దీంట్లో వేపిన శనగపప్పు వేస్తారు, కొంతమంది తురుము వేస్తారు. అంటే అన్నీ కూడా కొబ్బరి తురుము, మామిడికాయ తురుము, అలా ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేస్తారు. ఇంకా దీంట్లో ఎండుమిర్చి వేస్తారు, పచ్చిమిర్చి వేస్తారు, ఉప్పు, కారం, ఇట్లా షడ్రుచులు అన్నీ వేస్తారు. సో ఎవరి టేస్ట్ వాళ్ళదే ఉంటుంది కదా. నేనైతే ఇలా ఈ విధంగా చేశాను. ఈ లోపు ఇది రెడీ చేసి పెట్టేశాను కదా, మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే బెల్లం అంతా కూడా కరుగుతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ ఉగాది పచ్చడి అయితే చేసేసాను. అండ్ ఇక్కడ బౌల్లోకి కూడా వేసి, ఇక్కడ జస్ట్ డెకరేషన్ కోసం అని చెప్పి అలా జర్మన్ సిల్వర్ ప్లేట్లో ఇట్లా మొత్తం అన్నీ కూడా పెట్టి ఇట్లా నీట్గా ఫొటోస్ అవి తీసాను అనమాట, కొంచెం బాగుంటుంది కదా అని. సో ఈ లోపు పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి మనం వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేద్దాము, పూజ చేసుకోవాలి కదా మరి. సో నేనైతే రెడీ అయిపోయాను, నా గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టేశాను, అండ్ సింపుల్గా బ్లాక్ బీడ్స్ ఒక్కటే వేసాను, ఇంకే నెక్ సెట్ ఏమీ వేసుకోలేదన్నమాట. అండ్ ఇది శ్రీధర్ తీసుకొచ్చిన లంగావాణి. ఈ లంగావాణి ఎంతమంది కామెంట్ చేశారో చాలా బాగుందని. నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చింది. మెయిన్ కలర్ సూపర్, నా దగ్గర లేదు ఈ కలర్. సో గోరింటాకు, గాజులు, మల్లె పువ్వులు, కుంకం, కొంచెం లైట్గా ఐ మేకప్ అన్నీ చేసేసుకుని ఇంకా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఆ రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. అండ్ ఒక పక్క టీవీలోని మరి మన రాశి ఫలాల గురించి కూడా వస్తుంది కదా, సో అవన్నీ కూడా వింటున్నాను అనమాట. ఇంతకీ మీదే రాసో కామెంట్ చేయండి. ఎలా ఉంది, రాజపూజం, అవమానం, ఇవన్నీ ఉంటాయి కదండి. సో పూజ అయితే చక్కగా అయిపోయింది, బేగా చేసేసాను. అండ్ ఇదిగోండి ఉగాది పచ్చడి. తర్వాత నా అవుట్ఫిట్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇది శ్రీధర్ మా కోసం చెన్నై నుంచి తీసుకొచ్చారు కదా పిల్లలకి, నాకు. సో హాఫ్ శారీ అయితే వేసేసుకున్నాను, సింపుల్గా చాలా చాలా బాగా నచ్చేసింది. ఇవి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇంకంతే, ఇంకెక్కువ హెవీగా రెడీ అవ్వలేదు. అండ్ ఇప్పుడు మనం ఉగాది పచ్చడి టేస్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే మీకైతే ఏమొచ్చిందో కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ అన్ని రకాలు, తీపి, చేదు, పులుపు, వగర, షడ్రుచులు మొత్తం అన్నీ కూడా వచ్చాయి. సూపర్.
సండే కాబట్టి ఏం స్పెషల్స్, ఎలా సెలబ్రేట్ చేస్తున్నావు ఉగాది, ఫుల్ వీడియో వస్తుంది, చూసేసేయండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ నేను మన మధుస్ కలెక్షన్ స్టోర్కి వచ్చేసాం. ఎందుకంటే అక్కడ పూజ చేయాలి కదా మరి. సో మధుస్ కలెక్షన్స్లోని మన జిమ్లోని పూజ అది ఉంటుంది కాబట్టి ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకోవాలి కదా మరి. రెడీ అయిన తర్వాత మంచిగా ఒక 4-5 ఫోటోలు తీసుకోవాలి, ఒక రీల్ వీడియో షూట్ చేసుకోవాలి కదా. అందుకని చెప్పి బయట మంచిగా ఈ ఎండలోనే మంచిగా వస్తాయి ఫొటోస్, అందుకనే ఫొటోస్ తీసేసుకున్నాను. నేను పక్కన పెడుతూ ఉంటాను చూడండి ఫొటోస్ అయితే. ఇవి నేను మధుస్ కలెక్షన్స్లో కూడా తీసుకొచ్చాను తెలుసా లెహెంగాస్, కానీ మొత్తం అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఓన్లీ స్పేస్ సిల్క్లోనే 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి పింకిష్ రెడ్ని, ఇంకోటి మస్టర్డ్ ఎల్లో. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే మధుస్ కలెక్షన్స్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిందా, చేసేసిన తర్వాత మేము గుడికి వచ్చామన్నమాట అప్పుడు ఫైనల్లీ. సో నెక్స్ట్ సీతారాముల వారి కళ్యాణం, అదే శ్రీరామనవమి వస్తుంది కదా. ఈ సంవత్సరం ఏంటోనండి పండగలన్నీ ఆదివారాలే పడ్డాయి అన్నమాట. అయ్యో సెలవు రోజులు పడిపోయాయి అని చెప్పేసి ఎంత బాధపడ్డానో నేనైతే. ఆఖరికి ఉగాది కూడా ఆదివారమే పడింది, ఇప్పుడు శ్రీరామనవమి కూడా ఆదివారమే పడింది. ఏం చేస్తాం, తప్పదు అంతే కదండి. సో చక్కగా దేవుడికి దండం పెట్టేసుకున్నాను. ఆ రోజు అంతా కూడా అందరికీ బాగుండాలి, ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని చెప్పేసి ఇంకా ప్రేయర్ అది చేసేసాను. ఇప్పుడు అక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు రెడీ అయిపోయారు. సో మమ్మీ వీడియో తీసి నాకు పంపించారనమాట. వాళ్ళిద్దరు లంగావణీలు చూసారా, బాగున్నాయి కదా. ఇవి కూడా శ్రీధర్ మా కోసం చెన్నై నుంచి తెచ్చినవే, ఉగాదికి వేద్దామని చెప్పి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయి ఫోటోలు అవి తీసేసుకున్నారు. అండ్ ఇది మమ్మీ చేసిన ఉగాది పచ్చడి. నిజంగా ఉగాదికి ఈ సంవత్సరం మమ్మీ పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. నేను మిస్ అయిపోయాను అని అనుకున్నాను, కానీ నెక్స్ట్ డే వెళ్ళి నేను కూడా టేస్ట్ చేసేసాను అనమాట. చాలా చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఎంతైనా ఉగాది పచ్చడి కోసం ఇంకా మాటలు ఆడుకోకూడదండి, అంతేనా, ఏమంటారు? హ్యాపీ ఉగాది చెప్పండి ఆంటీ. హ్యాపీ ఉగాది. ఇంక ఇప్పుడు మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట మేము. ఇక్కడైతే ఉగాది పచ్చడి చేశారు. మా ఆంటీ అయితే మొత్తం అంతా కూడా తురిమేసి చేస్తారనమాట పచ్చడి. అదొక టేస్ట్, అది కూడా చాలా బాగుంది, తినేసాను నేను. ఫస్ట్ వెళ్ళగానే ఉగాది పచ్చడి పెట్టారు. ఇంక ఇప్పుడు వంటల ప్రిపరేషన్స్ అనమాట. ఏమేమి స్పెషల్స్ చేస్తున్నారో చూపిస్తాను. ఫస్ట్ అయితే గారెలు రుబ్బేశారు, దీంట్లో ఉల్లిపాయలు అవన్నీ వేస్తున్నారనమాట, ఉల్లిగారెలు చేస్తున్నారు. అండ్ ఇంకొకటి నేను మినీ వ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు ఉగాది రోజు నాన్ వెజ్ తినకూడదండి అని చెప్పేసి నాకు ఒకరు కమెంట్ చేశారనమాట. యాక్చువల్లీ మాలో అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏంటంటే తినని రోజులు ఉంటాయి కదా, అంటే శనివారం, సోమవారం, లక్షవారం అట్లా పడతాయి కదా తినని రోజులు. ఆ రోజుల్లో అయితే నాన్ వెజ్ తినమండి. అంటే ఉగాది ఒకవేళ ఆ రోజులు పడితే మేము నాన్ వెజ్ తినము. బట్ ఆదివారం పడింది, తిన్న రోజు పడింది కాబట్టి మా దాంట్లో అయితే మేము తినేస్తామన్నమాట. సో అందుకని చెప్పి నేను మీకు ఫుల్ వీడియోలో క్లారిటీ ఇద్దామని చెప్పేసి చెప్తున్నాను. సో ఇక్కడైతే గారెలు రెడీ అయిపోతున్నాయి, మంచిగా ఉల్లిగారెలు భలే ఉన్నాయి కదా, చూడడానికే నోరు ఊరిపోతుంది. అండ్ స్పెషల్స్ ఏంటంటే దమ్ బిర్యానీ ఒకటి చేశారు, అదే చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, అండ్ చికెన్ కర్రీ, గారెలు, అండ్ ఇంకొకటి డెజర్ట్. ఫస్ట్ టైం ట్రై చేసామన్నమాట డెజర్ట్, అది రెసిపీ మీకు షేర్ చేస్తాను. ఇవైతే చికెన్ కర్రీ, దమ్ బిర్యానీస్ ఇవన్నీ నేను వెళ్ళేసరికి అయిపోయాయి, మొత్తం ప్రిపేర్ చేసేసారనమాట. నేను వెళ్ళే టైంకి గారెలు వేస్తున్నారు, అందుకని చెప్పి గారెలు వీడియో షూట్ చేశాను. చికెన్ కర్రీ, దమ్ బిర్యానీ అయితే ముందే చేసేసారు. ఈసారి ఎప్పుడైనా మీకు దమ్ బిర్యానీ రెసిపీ నేను షేర్ చేస్తాను, ఓకేనా. చెప్పాను కదా మా ఆడపడుచు వంటలు చాలా బాగా చేస్తారని చెప్పేసి. ఆంటీ అంటున్నారు ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి ఆంటీ అనే పిలవడం నాకు అలవాటు, అందుకే నేను వదిన అని కానీ పిన్ని అని కానీ పిలవలేను అనమాట, ఆంటీ అనే పిలుస్తాను. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది, ఇదిగోండి చూసారా. ఇవన్నమాట మధ్యాహ్నం మంచిగా లంచ్ చేసేసి ఆ తర్వాత డెజర్ట్ ప్రిపరేషన్స్. సో ఏం డెజర్ట్ అంటే అరేబియన్ బ్రెడ్ పుడింగ్ అనమాట. ఇది అరేబియన్ బ్రెడ్ పుడింగ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ అయితే పాలు మంచిగా మరిగించుకోవాలన్నమాట. అక్కడ చూసారు కదా పాలు మరుగుతున్నాయి కదా. అండ్ తర్వాత ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి, జస్ట్ మేము అంచనాకి చేస్తున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం, ఇది వెనీలా ఫ్లేవర్ అనమాట. ఆ తర్వాత పాలల్లో కొంచెం పాలు వేసేసి ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది యూట్యూబ్లో చూసామన్నమాట, సరే ట్రై చేద్దాము, సక్సెస్ అయితే మీతో షేర్ చేద్దాం వీడియో, లేకపోతే లేదు అని అనుకున్నాను. బట్ ఏం చేసామంటే ఇంకెలాగో సక్సెస్ అయిపోయింది కదా అని వీడియో షేర్ చేసేస్తున్నాను అనమాట మీకు. సో ఇక్కడ ఇదిగోండి ఇట్లా పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో ఇది యాడ్ చేసేసుకుని ఈ కస్టర్డ్ పౌడర్ది యాడ్ చేసేసి లంప్స్ లేకుండా వెంటనే గట్టిగా అయిపోతుంది, చిక్కబడిపోద్ది కాబట్టి ఒక
2 నిమిషాలు అది మరిగినంత వరకు అట్లాగా మనం లంప్స్ లేకుండా కలిపేసేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనకు ఒక మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ అండి, ఇందులో ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. ఇప్పుడు విప్డ్ క్రీమ్ ఉంది కదా, ఈ విప్డ్ క్రీమ్ అనేది మనకి బయట డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటే, లేదంటే ఇప్పుడు బ్లింకిట్ అని స్విగ్గీలు ఇన్స్టెంట్ స్విగ్గీలు 10 మినిట్స్లో వచ్చేస్తున్నాయి కదా, సో మేము అలాగే ఆర్డర్ పెట్టుకున్నాం బ్లింకిట్లోనే. సో విప్పింగ్ పౌడర్ తీసుకుని పాలు వేసుకుని మంచిగా దీన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా. సో నెక్స్ట్ దీంట్లోనే మనం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి మొత్తం లంప్స్ లేకుండా విప్పింగ్ క్రీమ్ కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే మనం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట. సో ఏం కావాలంటే పాలు, మిల్క్ మేడ్, విప్పింగ్ క్రీము, తర్వాత కస్టర్డ్ పౌడర్, అంతే. ఇంక ఇందులో షుగర్ గట్రా ఏం యాడ్ చేయకూడదు, షుగర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. సో ఇవేనమాట, ఇవి కలిపి అండ్ దీంతో పాటు మనకి మరొకటి బ్రెడ్, మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ ఉండాలన్నమాట. సో శాండ్విచ్ బ్రెడ్ కాకుండా మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకోండి. ఇప్పుడు ఇగోండి మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ మిల్క్లో కలిపింది ఉంది కదా, అది ఇలా కేక్ ట్రే ఉంటుంది కదా, ఈ కేక్ ట్రే సైజ్, అంటే మీరు కేక్ ట్రే అనే కాదు ఇట్లాంటి స్క్వేర్ షేప్లో ఉన్నది ఏదైనా ఒక మంచి బౌల్ తీసుకోండి వెడల్పుది. ఫస్ట్ అయితే ఇది వేసేసుకుని ఆ తర్వాత బ్రెడ్ని ఇట్లాగా స్లైసెస్ కట్ చేసేసి మనం దానిపైన వేయాలన్నమాట. వేసి ఇప్పుడు కొంచెం చల్లారనివ్వండి, మరి వేడివేడిగా వేసేకండి, కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ దీనిపైన మిక్స్చర్ ఈ కస్టర్డ్ ఉంది కదా అది వేసుకుంటామన్నమాట. సో ఇట్లా 1 by 1 స్టెప్ అలా వేసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే మీరు ఒక్కసారి ఇంట్లో బ్రెడ్, ఈ విప్పింగ్ క్రీము, నెక్స్ట్ కస్టర్డ్ పౌడరు, పాలు అండ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఇంపార్టెంట్ అండ్ మిల్క్ మేడ్, ఇవి ఉంటే చాలండి, మంచి డెజర్ట్ రెడీ అయిపోతుంది. సో ఇలా లేయర్ మొత్తం అంతా కూడా ఇట్లా వేసి దీనిపైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. బాదాం, పిస్తా ఉంటాయి కదా, సో డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ వేయండి. వేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా విప్పింగ్ క్రీమ్ మీద మిల్క్ మేడ్, సో అది కూడా యాడ్ చేయాలన్నమాట. వేసి అప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్ మళ్ళీ బ్రెడ్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అట్లా వేసుకోవాలన్నమాట. నిజంగా చెప్పేదానికంటే మీరు ఒక్కసారి ఒక 4-5 పీసులు బ్రెడ్తో ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ మనం ఇంకా హోటల్లో డెజర్ట్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. తిన్నోళ్ళందరూ కూడా అలానే ఎంత బాగుందో అని చెప్పి నిజంగా చెప్తున్నాను. మేమైతే చాలా హ్యాపీ అనిపించేసింది, ఎందుకంటే ఫస్ట్ ట్రైలే సక్సెస్ అయిపోయింది కదా. నేను నార్మల్గానే వీడియో షూట్ చేస్తున్నాను, సక్సెస్ అయితే పడదాము లేకపోతే లేదు అని, బట్ సక్సెస్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. సో ఇదిగోండి బ్రెడ్ పెట్టేసాం కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ కస్టర్డ్ పౌడరు, ఆ విప్పింగ్ క్రీము లేయర్స్ వేసేసి పైన డ్రై ఫ్రూట్స్ జల్లేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా తింటే చాలా బాగుంటుంది. సమ్మర్స్లో కూడా సూపర్ ఉంటుంది అనమాట. దీని పేరు ఏంటంటే అరేబియన్ బ్రెడ్ పుడింగ్ అనమాట. దీని రెసిపీ పేరు బాగా వచ్చింది. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటున్నాము. బాదామ్స్, జీడిపప్పులు ఉంటాయి కదా, అవి ఒకసారి జస్ట్ అట్లాగా చాప్ చేసేసి మంచిగా మిక్సీలో ఒక తిప్పు వదిలేసారంటే అయిపోతుంది, రెడీ అయిపోద్ది అనమాట ఇట్లా. అండ్ ఆ ఫ్లేవర్ కూడా మనం కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా మంచి వెనీలా స్మెల్ వస్తూ చాలా బాగుంది. ప్రిపరేషన్స్ చేస్తుంటూనే చాలా బాగుంది. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టద్దే, నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక 1 hour పెడితే చాలు. మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా బ్రెడ్ అవన్నీ కూడా సోక్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు మేము ఫ్రిడ్జ్లో నుంచి ఆఫ్టర్ 1 hour, అంటే మేము భోజనాలు అవి చేసేసి అప్పుడు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట. సో కరెక్ట్గా 3 ఆ టైంకి అప్పుడు డెజర్ట్ లాగా బాగుంటుందని చెప్పి ఇంక ఇదిగోండి బౌల్లో వేస్తున్నాము. చాలా బాగా వచ్చింది, చక్కగా జ్యూసీగా క్రీమీగా సూపర్గా ఉందన్నమాట. ఇంకా తినేసి ఆ తర్వాత నేను ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ శ్రీధర్ చూసారు కదా ఏం చేస్తున్నారో. ఆ రోజు సండే 2 మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచెస్ వస్తున్నాయి కదా, సో 2 మ్యాచ్లు అండ్ దట్టు మాకు వైజాగ్లో కూడా ఆ రోజు మ్యాచ్ అనమాట. అదే మ్యాచ్ చూస్తున్నారు, సన్ రైజర్స్కి ఢిల్లీకి. ఆబ్వియస్లీ ఢిల్లీ గెలిచేసింది అనుకోండి. సో సన్ రైజర్స్ అండ్ ఢిల్లీ మ్యాచ్ వస్తుంది కదా, సో అది చూసుకుంటున్నారనమాట తను. అండ్ ఇంకా నేనైతే నా హాఫ్ సారీ అన్నీ చేంజ్ చేసేసి ఇంక నేను నైటీలోకి వచ్చేసాను, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి. తర్వాత ఇంకా మ్యాచ్ చూసిన తర్వాత మాకు బోర్ కొడుతుంది, ఇంకా సరే ఏమైనా కొత్త మూవీస్ ఉన్నాయేమో అని చెప్పేసి ఇంకా మూవీకి బుక్ చేసుకుందామని టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. టైం కూడా చూపిస్తాను చూడండి అప్పటికే ఎంత అయిందో టైం అనేది. అగోండి 5:40 అట్లా అవుతుందన్నమాట. సో నేనైతే ఇంకా
అలాగా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఒక పక్క ఇంట్లో ఏమైనా పనులు ఉంటే అవి చేసేసుకున్నాను. పిల్లలకి ఏంటంటే ఉగాది రోజు నెక్స్ట్ డే రంజాన్ ఒకటి కదా హాలిడే, సో 2 days హాలిడేస్ కాబట్టి హ్యాపీగా వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము వెళ్ళి అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తామన్నమాట. అండ్ ఇంకా మేము అయితే ఇప్పుడు తినడానికి వెళ్ళిపోతున్నాము డిన్నర్కి. సో తినేసి మూవీకి అయితే బుక్ చేసుకున్నాం. ఏ మూవీ అంటే రాబిన్ హుడ్ మూవీకి బుక్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ మ్యాడ్ మూవీ చూసేసాం, చాలా బాగుంది. రాబిన్ హుడ్ మూవీ కూడా బాగుంది, ట్విస్టులతో ఉంటుంది అనమాట మూవీ అంతా. ఇప్పుడు ఇంకా మార్చ్లో ఈ మూవీసే కదండి రిలీజ్ అయ్యే. కోర్ట్ సినిమా కూడా చూసేసాం. మళ్ళీ ఏప్రిల్ మంత్లో ఏమైనా మూవీస్ రిలీజ్ అయితే వీకెండ్స్ టైంలో చూసుకోవడమే. ఫస్ట్ అయితే మేము ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ డార్జిలింగ్ అని ఒక షాప్ ఉంటుంది. అంటే ఫుడ్ కోర్ట్లో చాలా షాప్స్ ఉంటాయి కదా, డార్జిలింగ్ అని ఒక షాప్ ఉంటుంది. మన వైజాగ్ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అక్కడ నూడిల్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చికెన్ నూడిల్స్ అవనివ్వండి, ఎగ్ నూడిల్స్ అవనివ్వండి, ఏదైనా కూడా చాలా బాగుంటుంది. అంటే ఆ స్టైల్లో చేస్తారనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. డార్జిలింగ్ ఫుడ్ పాయింట్ అని ఉంటుంది అనమాట. సూప్ కూడా బాగుంటుంది. సో శ్రీధర్ సూప్లో నూడిల్స్ వేసుకుని తను తింటున్నారు, నేను నార్మల్ నూడిల్స్ సెపరేట్గా నేను తింటున్నాను అనమాట. ఇంక తినేసి ఆ తర్వాత కాంప్లెక్స్ దగ్గర జ్యూస్ షాప్ ఉంటుంది కదా, సో ఇంక జ్యూస్ కూడా తాగేద్దాము, ఆ తర్వాత మూవీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఇలా మా ఉగాది అయితే గడిచింది. మార్నింగ్ నుంచి ఫుల్గా మంచిగా వ్లాగ్ అయితే మీరు కూడా చూసారనుకుంటున్నాను. సో ఇదిగోండి తులసి ఫ్రూట్ జ్యూస్ అనమాట కాంప్లెక్స్ దగ్గర. ఇంక ఇక్కడైతే మేము జ్యూస్ అయితే, నేను ఆరెంజ్ జ్యూస్, నేను మ్యాక్సిమం ఎక్కువగా ఆరెంజ్ జ్యూసే తాగుతాను. బయట ఎక్కడికి వెళ్ళినా ఆరెంజ్ జ్యూస్ కంపల్సరీగా ఆరెంజ్ జ్యూసే తాగుతాను, ఎందుకో నాకు ఆరెంజ్ అంటేనే ఇష్టం. శ్రీధర్ సపోటా జ్యూస్ తీసుకున్నారు, అదనమాట ఇంకా. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు అందరూ ఏం చేయాలి, యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగమ్మాయి ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్.